ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 2, 3 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క జనవరి నెలలో ఈ యొక్క నూతన సంవత్సరంలో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ధన స్థానంలో కుజుని సంచారం మీకు విశేషమైన యోగాన్ని అందిస్తుంది. బుధుని వల్ల గొప్ప ఫలితం మీకు దక్కుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అదృష్టం మీ వెంటే. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురజీ మురళి ఆనంద్ రాజు గారు. వీరి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితులు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 2, 3 తేదీల్లో అయితే గ్రహాలు 4 అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు అనుకున్న ఫలితాలనే మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక స్త్రీ రాక వల్ల ఊహించని అదృష్టం అయితే మీకు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి అయితే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ వీరు ఏంటంటే ఏ పని చేసినా తెలివిగా చేస్తారు, తొందరపడి ఏ పని చేయరు. ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండటం వల్ల వీరు జీవితంలో ఎన్నోసార్లు కాంప్రమైజ్ అనేది అవుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు, పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. వీరు ఏంటంటే ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు, ఎన్నోసార్లు కాంప్రమైజ్ అనేది అవుతూ ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే కుటుంబ సభ్యుల ఆనందమే వీరి ఆనందంగా భావిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే శత్రువులు అధికంగా ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే లక్షణాలను వీరు కలిగి ఉంటారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరికంటూ సంఘంలో మంచి గుర్తింపు రావాలని సమాజ సేవలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఏంటంటే ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి భుజాలపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో
పూల పాన్పు అనేది ఎప్పుడూ ఉండదు, ఎప్పుడు ముళ్ళ పాన్పే అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే కష్టపడతారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ పొందరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తారు. దానివల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలను కూడా వీరు మోస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారిని ఏంటంటే అందరూ అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే మంచి గుణాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి దగ్గరికి ఎవరు సహాయం కోసం వచ్చినా సరే తమకున్న దాంట్లో సహాయం చేసే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అందరూ దాన్ని అలుసుగా తీసుకొని అవసరాలకు వాడుకొని వీరిని నెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అయినా సరే మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానివల్ల వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 2, 3 తేదీల్లో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన మంచి పనులకు ఈ సమయంలో ఫలితం అనేది దక్కబోతుంది. గ్రహాలు నిరంతరం మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కుజుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల ఈ 2 రోజుల్లో మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఎన్నో శుభవార్తలను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన స్థానంలో కుజుని సంచారం వలన మీకు విశేషమైన యోగాలు యోగిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో అయితే రవి, బుధుడు, గురువు, కుజుడు 4 గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. బుధుని వల్ల మీకు గొప్పతనం, వ్యాపారం, వాణిజ్యపరంగా, వృత్తిపరంగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అనేది దినదినంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి. వృత్తిపరంగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా, ఏ వృత్తి రంగంలో ఉన్నా కానీ మంచి లాభాలను చూస్తారు. అదేవిధంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏంటంటే మీ యొక్క భార్య తరపున ఉన్న బంధువుల నుండి మంచి శుభవార్తలు కూడా వింటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయంలో అయితే వీసాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా సంతానం లేక బాధపడుతున్నారో అటువంటి వారికి శనీశ్వరుని అనుగ్రహం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఈ 2 రోజుల్లో అయితే అత్యంత శుభగడియాలు మీకు నడుస్తున్నాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా మీరు కుదుర్చుకుంటారు. మీకు ఈ సమయంలో శత్రువులు ఎవరో, మిత్రువులు ఎవరో గుర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ 2 రోజులు అయితే మీరు ప్రయాణాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. ఈ 2 రోజుల్లో మీకు కుటుంబంలో ఉన్న రహస్యాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయం ఉద్యోగ రంగంలో ఉన్న వారికి జీతాలు పెరిగే అవకాశాలు, వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఈ సమయంలో కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీరు ఎన్నో మార్పులను చూస్తారు. ఆ స్త్రీ వల్ల ఒక గొప్పతనాన్ని మీరు పొందుతారు. నలుగురిలో ఆ స్త్రీ వల్ల మీకు మంచి విలువ పెరుగుతుంది. వారి వల్ల మీ జీవితంలో ఎన్నో ముఖ్యమైన మార్పులు వస్తాయి.
ఆ స్త్రీ ఒక బంధం కావచ్చు, ఒక గత జన్మ సంబంధం కావచ్చు, ఆ బంధం పూర్తి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీ మనస్సు స్థితి మారును. ఆమె మాట ద్వారా భాగోద్వేగానికి కూడా గురి అవుతారు. ఆ స్త్రీ స్నేహం వల్ల ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ స్త్రీ వల్ల మీ భవిష్యత్తులో ఎన్నో మార్పులు అయితే వస్తాయి. ఒక స్త్రీ మీకు ఎన్నో సలహాలను సూచనలను ఇస్తుంది. ఆ సలహాలు సూచనలు పాటించడం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే వస్తాయి అని చెప్పుకోవచ్చు. అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.